ఒక మంగళి కులస్తుడు చంద్రశేఖర్. నమ్మక హలాల్ సినిమా చూసారా? నమ్మక హలాల్లో ఒక క్యారెక్టర్ అద్భుతంగా చేశాడు. 250 సినిమాల్లో నటించి 25 సినిమాల్లో హీరోగా 1935 తర్వాత బొంబాయి పోయి సినిమా హీరో అయిండు. బేగం బజార్ మంగలి షాప్ పెట్టుకున్న ఒక మంగలి కులస్తుడు చంద్రశేఖర్ అతని పేరు. బేగం బజార్. అతని విగ్రహాన్ని పెడతాం రవీంద్ర భారతిలో. జైకిషన్ విగ్రహాన్ని పెడతాం తెలంగాణలో. అది ప్రభాకర్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, ఫిలిం యాక్టర్. ఆయన రెడ్డియే కానీ సహృదయుడు, ఎంతో కొంత ప్రేమ ఉన్న వ్యక్తి. కాంతారావు ఉన్నాడు, అతను ఒక కరణం. గుడి 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 అని కోదాడ దగ్గర గుడి అని ఉంటుంది ఇంటి పేరు, ఊరి పేరు. కాంతారావు ప్లస్ ఇంకెవరండి? ప్రభాకర్ రెడ్డి. వాళ్ళు ఇక్కడ వాళ్ళే, అగ్రవర్ణాలే కానీ సహృదయులు, మానవీయ కోణం ఉంది వాళ్ళలో. వాళ్ళని తీసుకొచ్చి పెడతాం. ఎందుకు? ప్రభాకర్ రెడ్డి అనేటువంటి ఫిలిం అతిపెద్ద యాక్టర్. ప్రభాకర్ రెడ్డి అంటే ఎంత పెద్ద యాక్టర్? చాలా పెద్ద బిగ్ పర్సనాలిటీ. ప్రభాకర్ రెడ్డి ఎన్ శంకర్ అనేటువంటి ఒక అణగారిన సామాజిక వర్గం ఉన్న వ్యక్తిని, ఎన్ శంకర్ని ఉన్నత స్థానాలకు తీసుకొచ్చిన సహృదయత ఎవరికి ఉంది? ప్రభాకర్ రెడ్డికి ఉంది. అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారికి మాత్రం ఆ సహృదయానికి పారామీటర్ చూసినాం కదా మనం. కాబట్టి అలాంటి వాళ్ళని మనం ప్రోత్సహిస్తాం. ఫస్ట్ ప్రియారిటీ మాత్రం తెలంగాణలో ఉన్నటువంటి అణగారిన వర్గాల సినిమా యాక్టర్లు ఎవరైతే, కళాకారులు ఎవరైతే ఉన్నారో రవీంద్ర భారతిలో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఖచ్చితంగా మేము పెడతాము రవీంద్ర భారతిలో. అందుకని రవీంద్ర భారతే కాదు, రేపు అంతటా. అదే సమయంలో ఆంధ్రాలో ఉన్న అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో, పేద వర్గాల కోసం, శ్రామిక వర్గాల విముక్తి కోసం, వాళ్ళు పాట కానీ వాళ్ళ కళ కానీ, అక్కడ వర్గాల కోసం ఇక్కడ వర్గాల కోసం మాట్లాడిన వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్లో పెడతాం. మహారాష్ట్రలో ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని గుర్తిస్తాం. అందుకనే మాకు జాగ్రఫికల్ అన్నప్పుడు ఇక్కడ శత్రువు కూడా మిత్రులాగా కనిపిస్తాడు. శ్రామిక వర్గ విముక్తి ప్రదాతలు అన్నప్పుడు ఏ ప్రాంతం వాడైనా మాకు మిత్రుడిగా కనిపిస్తాడు. రైట్, అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్.